అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి పరిపూర్ణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపూర్ణ ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ ఓటమికి 50 రోజులు దాటింది. దాదాపుగా 2 నెలలు అవుతుంది. 50 రోజులు ఏంటి, 2 నెలలు అవుతుంది. సో వైసీపీ ఇప్పుడిప్పుడే ఆ పార్టీ తేరుకుంటుంది, ఓటమి నుంచి తేరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి నుంచి బయటకు వచ్చేసి ఎప్పుడూ లేని విధంగా కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. ఎప్పుడూ తెరుచుకొని తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకుంటున్నాయి. గతంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలు వెళ్తున్నారు, కార్యకర్తలు వెళ్తున్నారు, నాయకులు వెళ్తున్నారు. అలాగే గత 5 ఏళ్లలో కనీసం మీడియా మొహం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడాల. అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 విషయాల్లోనే, మిగిలిన వేరే విషయాల్లో లేరు. ఆ వైసీపీ ఆ క్వార్టరీ కానీ, ఆ చెప్పుడు మాటలు వినే పద్ధతి కానీ, ఫేక్ ప్రాపగండాలు చేయడం కానీ, తప్పుడు ఆలోచనలతో తప్పుడు రాజకీయం చేసే విధానాన్ని కానీ వదులుకోవట్ల. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను మార్చేశారు అడ్డగోలుగా. ఒక 70-80 సీట్లలో ఎమ్మెల్యేలను మార్చేశారు. మార్చిన ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేలను మార్చడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఆ ఎమ్మెల్యేలను మార్చే బదులు, అంటే ఆ క్యాండిడేట్ను మార్చే బదులు ఆ ఎమ్మెల్యే ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక 2 సంవత్సరాలకు ముందే అలర్ట్ చేసి, అప్రమత్తం చేసి, హెచ్చరించి, అపాయింట్మెంట్లు ఇచ్చి, వాళ్ళకు ఒక 10 కోట్లో 20 కోట్లో నిధులు ఇచ్చి కాసేపు ఓపెన్గా మాట్లాడి మార్చుకుంటే బాగుండేది. అలా చేయలే. సో పార్టీని చేజేతిలో నాశనం చేసుకున్నారు. కేవలం ఒక 2-3 క్వార్టరీలో ఉండే సజ్జల గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు, ఇంకొంతమంది వాళ్ళ మాటలు తప్ప కీలకమైన నాయకుల్ని ఎవరిని పట్టించుకోలే. పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న కోటంరెడ్డి లాంటి వాళ్ళని, తర్వాత ఆనం లాంటి వాళ్ళని, అలాగే వేమిరెడ్డి గారు లాంటి వాళ్ళని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇటువంటి ఎవరిని పట్టించుకోలేదు. సో ప్రజల్లో పట్టున్న నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు. ప్రజల్లో బలమైన నాయకులను కోల్పోయారు. కేవలం మాటలు చెప్పి ఫేక్ ప్రాపగండా, ఫేక్ ఐడియాస్ ఇచ్చే విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని మాత్రమే దగ్గర పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. కానీ ప్రజల్లో పార్టీని నిలబెట్టి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్స్ని కోల్పోయారు. అది వైసీపీని పెద్ద దెబ్బతీసింది. పోనీ ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఇన్నాళ్ళు అయింది, ఏమైనా రివ్యూస్ చేస్తారంట. నాకు తెలిసింది ఏదో ఆగస్టు 6వ తేదీ నుంచి జిల్లాల వారీగా సమీక్షలు ఉంటాయంట. అది చూద్దాం, నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను. అయితే ఓడిపోయిన తర్వాత కూడా క్వార్టరీ వదలట్లేదు అనేది నాకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఫీడ్బ్యాక్లు కూడా సక్రమంగా రావట్లేదు అని అంటున్నారు పార్టీలో వాళ్ళే కొంతమంది అంటున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ కేవలం ఒకే ఒక్క పాయింట్ మీద ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇంకా వేరే పాయింట్ పట్టుకోవడమే లేదు. అదేంటంటే సంక్షేమ పథకాలు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కేవలం సంక్షేమ పథకాల రాజకీయం చేస్తోంది తప్ప, లేదా శాంతి భద్రతలు అనే రాజకీయం చేస్తోంది తప్ప వేరే అంశాల జోలికి వెళ్ళలేరు కూడా. ఏమి సబ్జెక్ట్ లేదు కూడా. సబ్జెక్ట్ లేనప్పుడు సైలెంట్గా ఉండాలి, పార్టీని నిర్మించుకోవాలి, పార్టీలో అంతర్గతంగా ప్రక్షాళన చేసుకోవాలి, కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాలి. అలా ఉండకుండా ప్రభుత్వాన్ని పట్టుకొని ఏదో ఒక ఫేక్ ప్రచారాలు చేస్తే ఎలా? పైగా ఇక్కడ వైసీపీ చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే, సంక్షేమ పథకాలని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. సో ఆ పథకం అమలు చేయట్లేదు, ఈ పథకం అమలు చేయట్లేదు, ఆ పథకం ఈ పథకం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, వాళ్ళు ఏదో గాలి హామీలు ఇచ్చారు, గాలి హామీలు జనం నమ్మి ఓటేశారు అనే ఆలోచనల్లో వైసీపీ ఉంది. సో అంటే కేవలం పథకాలే ఎన్నికలను శాసిస్తాయా? కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయా? ప్రజల ఓటుని శాసిస్తాయా? కాదు కదా. సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల ఓటులను శాసిస్తాయి అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారేమో, కానీ అది తప్పు. సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల ఓట్లను శాసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండేవాళ్ళేమో, ఇంత దారుణంగా ఓడిపోయే వాళ్ళు కాదేమో కదా. సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల ఓట్లను శాసించవు, అది ఒక భాగం మాత్రమే. పరిపాలనలో అనేక అంశాలు ఉంటాయి. సో అనేక అంశాలను వదిలేసి పథకాలు ఇవ్వట్లేదు, ఆ పథకం ఇవ్వట్లేదు, ఈ పథకం ఇవ్వట్లేదు. అది కూడా టైం ఉంది కదా. కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతోంది, 2 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా టైం ఉంది కదా. ఒక 6 నెలలు చూడొచ్చు కదా. 6 నెలల తర్వాత అదిగో మీరు తమిళకి వందనం ఇస్తా అన్నారు, ఇంకా ఇవ్వలేదు, మీరు అది ఇస్తా అన్నారు, ఆడబిడ్డనిది ఇంకా ఇవ్వలేదు, మీరు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, అప్పుడు అడగొచ్చు.
6 నెలల తర్వాత గట్టిగా నిలదీయొచ్చు, అడగొచ్చు. అప్పుడు పథకాలతో పాటు ఇతరాతర అంశాలు, సంపద సృష్టిస్తానన్నావు, ఏది ఎక్కడ సృష్టించావు, అప్పులు పెంచావు, ఇసుక ఉచితంగా ఇస్తానన్నావు, ఏది ఎక్కడ ఇస్తున్నావు, అవినీతి పెరిగింది. సో అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడానికి అనేక సబ్జెక్టులు దొరుకుతాయి. ఈ 6 నెలల్లో పార్టీని సంరక్షించుకోవాలి, సంస్కరించుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. కానీ అది వదిలేసి పార్టీ పరంగా అంతర్గత వ్యవహారాలను వదిలేసి పార్టీ పరంగా ఆ దరిద్రగుట్టు, ఆ ఫేక్ ఐడియాలు అవే ఫాలో అవుతూ ఇక్కడ ప్రభుత్వం మీద ఇలా పడుతున్నారనమాట. సో దీనివల్ల వైసీపీలో కూడా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. వైసీపీ వాళ్ళు కూడా ఈ రాజకీయాన్ని హర్షించట్ల. థ్యాంక్ యూ.